హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోరూరించే సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ పాయసం యమ్మీగా నోరూరిస్తుంది, చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యం పాయసంతో పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకోవాలి, 1/2 కప్పు చక్కెర, 3 ఇలాచీలు. స్టవ్ వెలిగించుకొని 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. పాలను కాగబెట్టుకోవాలండి. పాలు కాగుతున్నప్పుడు ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1 గుప్పెడన్ని కిస్మిస్లని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియాలు వేసుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా ఇలా వేయగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతలో మనకు పాలు అయితే మంచిగా కాగినాయి. ఇలా 2-3 పొంగులు వచ్చినాక ఇలా చిక్కటి పాలతో సేమియా చేశారంటే పాయసం చాలా బాగుంటుంది. ఇలా పాలు కాగినాక సేమియాను వేసుకోవాలండి. ఒకటేసారి డైరెక్ట్గా వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకు పాలు అనేటివి పొంగకుండా ఉంటాయి. అలాగే సేమియా ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు సేమియా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులోకి నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యము నానిన తర్వాతకి 1 కప్పు అవుతాయి. ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 3 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని సేమియా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. జల్దీ ఉడికిపోతుందండి, ఎక్కువసేపు అయితే సమయం అయితే పట్టదు. సగ్గుబియ్యం సేమియా ఇలా ఉడికినాక ఇందులోకి చక్కెర వేసుకోవాలి. మనం తీసుకున్న చక్కెర, నేను 1/2 కప్పు చక్కెర నార్మల్ స్వీట్కి అయితేనే చెప్పాను. ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకా 1-2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేమియాని ఇలా బాగా కలుపుకున్నాక చివర్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన కమ్మనైన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.